ప్రస్తుతం రోజా మంత్రి కాదు, కనీసం ఎమ్మెల్యే కూడా కాదు. అయినా ఆమె తిరుమలలో తరచూ కనిపిస్తూ ఉంటున్నారు. రంగనాయకుల మండపంలో శాలువా కప్పించుకుని వస్తున్నారు. ఆమె ఒక్కరే కాదు, ఆమెతో పాటు కనీసం 20-30 మంది వెళ్తున్నారు. ఎప్పుడో ఒకసారి అంటే అనుకోవచ్చు. ఆమె కనీసం 2-3 వారాలకు ఒకసారి తిరుమలకు వెళ్తున్నారు. బుధవారం కూడా తిరుమలకు వెళ్లారు. సినీ ఇండస్ట్రీకి చెందిన తన స్నేహితులు రవళి, జ్యోతితో పాటు పలువురిని తీసుకెళ్లారు. ఆమె గతంలో మంత్రిగా ఉన్నప్పుడు వీఐపీ దర్శన టిక్కెట్ల వ్యాపారం చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. విజిలెన్స్ రిపోర్ట్లో ఇవన్నీ బయటపడ్డాయి. ఇప్పుడు ఎలాంటి పవర్ లేకపోయినా, కనీసం వీఐపీ కోటా కూడా లేకపోయినా ఆమెతో పాటు ఆమె బలగాన్ని వీఐపీ దర్శనం చేయించి రంగనాయకుల మండపంలో ఎందుకు సన్మానం చేస్తున్నారన్నది ఎవరికీ అర్థం కాని ప్రశ్న. పోనీ ఎవరైనా కోటా కింద లెటర్ ఇచ్చినా అది ఆమె ఒక్కరికే చెల్లుతుంది. మిగిలిన వారికి ఎలా అన్నది తేలాల్సి ఉంది. అసలు ఆమె అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాల గురించి, టిక్కెట్ విక్రయాల గురించి విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవడానికి ఏమడ్డం పడింది? ఆడుదాం ఆంధ్ర పేరుతో చేసిన విచారణ రిపోర్ట్ను ఇంకా ఎందుకు పట్టించుకోవడం లేదో తెలియాల్సి ఉంది.